ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 121వ కీర్తన 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఏదేను తోటలో ఆదాము అవ్వలు పాపము చేయకముందు వారికి మరణము లేదు. వారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారో అప్పుడు వారి జీవితంలోనికి మరణము ప్రవేశించింది. పాపము వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మరణమునకు వారి మీద అధికారము వచ్చింది. ఆ మరణం తన అధికారాన్ని చెలాయించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్ని నిర్ణయించి దానిని కాపాడడానికి దేవుని కాపుదల భద్రత అనబడే ఒక కంచె వేశాడు. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా అని సాతానుడు దేవునితో అంటూ ఉన్నాడు యోబు విషయంలో. నిజమే ప్రియులారా, దేవుడు వేసిన ఆ కంచె లోపలికి మరణము ప్రవేశించలేదు. ఆ కంచె బయట అంతా పాపముతో నిండి ఉన్న లోకములో మరణము కాచుకొని ఉంది. మనిషి ఎప్పుడు ఆ కంచె దాటి పాపపు లోకములో ప్రవేశిస్తాడా అని సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనిషి ఎప్పుడైతే దేవుడు తన ఆయుష్ను కాపాడడానికి దేవుడు వేసిన కంచె దాటి పాపుల లోకములో ప్రవేశిస్తాడు, అప్పుడు మరణం వానిని మృంగివేస్తుంది. మనిషి ఆ కంచె దాటకుండా ఉండాలని దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు. దేవుని మాట విన్నవాళ్ళు రక్షింపబడతారు. దేవుని మాట వినని వాళ్ళు పాపపు లోకంలో ప్రవేశించి దేవుడు తమకు దయచేసిన ఆయుష్ తీరకుండానే మరణిస్తూ ఉన్నారు. దేవుడు మనుషులను యథార్థముగానే పుట్టించాడు కాబట్టి ప్రతి ఒక్కరికి యోబులాగానే కంచె వేస్తాడు. అయితే మనుషులు వివిధ తంత్రములు కల్పించుకొని ఆ కంచె నుండి బయటికి వస్తూ ఉన్నారు. ఈ లోకంలో జీవించేటప్పుడు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనబడే పంచభూతాల ద్వారా మనిషికి మరణము పొంచి ఉంది. సుడిగాలి ద్వారా యోబు కుమార్తెలు చనిపోయారు. నోవాహు కాలంలో జలప్రలయం ద్వారా మనుషులు చనిపోయారు. సొదొమ గొమొర్రా ప్రజలు అగ్ని ద్వారా చనిపోయారు. భూమి నోరు తెరిచి కోరాహు కుటుంబాన్ని మింగివేసింది. ఆకాశము నుండి పిడుగులు పడి మనుషులు చనిపోతూ ఉంటారు. అలాగే ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల ద్వారా మరణము పొంచి ఉంటుందని గమనించుము. దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాలమంతా సురక్షితముగా జీవించాలి అంటే దేవుని కాపుదల భద్రత మనకు ఉండాలి. దేవుడు మనల్ని కాపాడి మన కుడి పక్కన నీడగా ఉండాలి అంటే ఆయన వేసిన కంచెను దాటి పాపపు లోకంలోకి మనం వెళ్ళకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.